పేరు ప్రభు. అలాగే అందరు అనుకుంటున్నట్టు ఈ అమ్మాయి సోషల్ వర్కర్ కవిత కాదు, సాగర్ చెల్లెలు సునీత. అవునమ్మా, 2 వారాల క్రితం నీ చెల్లెలు నిన్ను చూడడానికి అక్కడికి వచ్చిందిరా అని సాగర్కి అమ్మ రాసిన ఉత్తరం చదివినప్పుడే అనుకున్నాను అది నువ్వేనని. సమయం చూసి జరిగిందంతా నేనే నీకు చెబుతాం అనుకున్నాను. ఈ లోపు నువ్వే ఆవేశపడ్డావు. మీ అన్నయ్య హోదాలో ఈ అడవిని దోచుకోవాలనే దురుద్దేశంతో రాలేదు. అంత అవసరం మాకు లేదు. ఇంత శ్రమపడి ఈ అడవికి వచ్చి నీ చేత రానా మాటలు పడాల్సిన కరం మాకు పట్టలేదు. అసలు మా గురించి నీకేం తెలుసు? రాజల్లా బతికేవాళ్ళు. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. నీకు ఈ డిక్కీ హోటల్ తప్పితే ఇంకా వేరే హోటల్ ఏం దొరకలేదా? అది కాదు సార్, మనం ఫ్లైట్ మాట్లాడడానికి 5 hours టైం ఉందని ఎయిర్లైన్స్ వాళ్ళు వేరే హోటల్ బుక్ చేశారు. అది మీకు ఎలాగో నచ్చదని సిటీలో ఉండే 5 star హోటల్స్ ఇదే బెస్ట్ అని ఇది బుక్ చేశారు. ఎస్ సార్, ఇందులో సూపర్ స్పెషాలిటీ సూట్ కూడా ఉంది. 5 hours కదా సార్, అడ్జస్ట్ అవుదాం. ఓకే, థ్యాంక్ యూ సార్. రీతు, షో ద వే ఓకే, ప్లీజ్ ప్లీజ్ కమ్ సార్. లగేజ్ లోపల. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇంత 5 star హోటల్ పట్టుకుని డిక్కీ హోటల్ అన్నారు. ఇంతకీ ఎవరు సార్ ఆయన? అందుకే ఇండియా ఇంకా ఇలా ఉంది. సాఫ్ట్వేర్ రంగంలో నంబర్ 1 ఎవరు? బిల్ గేట్స్. అది ఎక్కడో అమెరికాలో ఉన్న బిల్ గేట్స్ గురించి నీకు తెలుసు కానీ అదే అమెరికాలో సాఫ్ట్వేర్ రంగంలో దూసుకెళ్తున్న తెలుగువాడి గురించి నీకు తెలియదు. ఐపీటీయు. ఆయన పేరు రితీష్. ఇంకా ఆయన గురించి డీటెయిల్స్ చెప్పాలంటే మా ఫ్లైట్ మిస్ అవుతుంది. బాయ్. ఎక్స్క్యూజ్ మీ సార్, ఐ హోప్ యూ ఎంజాయ్డ్ అవర్ సర్వీస్. ఆఫ్ కోర్స్. స్మాల్ రిక్వెస్ట్ సార్. వాట్? ఈ హోటల్లో దిక్కుమాలని అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగం చేయలేకపోతున్నాను సార్. మీ కన్సర్న్ ఏదన్నా జాబ్ ఇప్పిస్తే. మాదేశ్, ఇతర బయోడాటా తీసుకో. అలాగే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాసు. ఆల్రెడీ రాస్తాను సార్. మాదేశ్. ఎస్ సార్. టిప్స్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. టేక్ దిస్. నో సార్, జాబ్, కంబైన్ జాబ్. జాబ్. షో సార్, షో ఇప్పే కదా, నేను ఇస్తాలే. అవతల పెద్ద మనిషి ముందు పరుగు తీస్తారే ఈడియట్స్. ఏం పెద్ద మనుషులు సార్, వాళ్ళు ఉన్న సూట్ లో ఉండాల్సిన ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, గీజర్లు, ఆఖరికి వాష్ బేసిన్, ట్యాపులతో సహా అన్ని మాయ అయిపోయాయి సార్. అంటే వాళ్ళు పెద్ద దొంగలు సార్. హాయ్ భూషణ్. థ్యాంక్ యూ. ఏమిటిలా వచ్చావు? రేపు కోర్టుకు వచ్చావు, దొంగ సాక్ష్యం చెప్పాలి. కేసు ఏ టైపు? ముత్యాల ముగ్గు టైపు. అయితే మా బాస్ రావు గోపాలరావు టైపా? కాదు, నూతన్ ప్రసాద్. మన అవతల క్యారెక్టర్ సంగీతానా హలమా? సంగీతలో మంచి అమ్మాయి అని చేసుకుంటే హలంలో ప్రతివాడితోనూ తిరుగుతోంది. అందుకే చాలు, కేసు మొత్తం అర్థమైపోయింది. అది నాతో కూడా తిరిగిందని చెప్పాలి, అంతేనా? అంతే. నీకు ఈ ప్రమీల అనబడే అమ్మాయికి సంబంధం ఉందా? ఉంది. హలో జడ్జి గారు, ఏంటి తెగ రాసేస్తున్నారు? మాకు సంబంధం ఉందని చెప్పాను కానీ ఏ టైప్ సంబంధమో చెప్పలేదే. అంటే ఆ అమ్మాయిది నాది అన్న చెల్లెళ్ళ సంబంధం. నిన్నటి దాకా పెళ్ళాం సంపాదనతో జల్సా చేసుకున్న వెధవుకి అమెరికాలో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలించుకుంటే లక్షల కట్నంతో వేరే పెళ్లి చేసుకోవచ్చని వాళ్ళందరూ కలిసి కుట్ర పన్ని ఈ అమాయకురాల మీద నింద వేస్తున్నారు. కోర్టు బయట ఈ అమ్మాయి తండ్రి వాళ్ళ కాళ్ళ ఎలా పడి బతిమాలటం నేను చూడకుండా ఉండుంటే నిజం నాకు తెలుసుండేది కాదు. అబద్ధపు సాక్ష్యం చెప్పి ఈ అమాయకురాలకి నేను అన్యాయం చేసి ఉండేవాడిని. ఈ సిఐ భూషణం వాళ్ళతో చేతులు కలిపి నన్ను అబద్ధపు సాక్ష్యం చెప్పమని డబ్బులు కూడా ఇచ్చాడు. ఇంకా ఆలోచిస్తారని జడ్జి గారు, జస్టిస్ చౌదరి లెవెల్లో రెచ్చిపోండి. వాడి పాస్పోర్ట్ క్యాన్సిల్ చేయించండి. ఐపీ సెక్షన్ 420, 540, 980 ప్రకారం వాడి అమ్మ అబ్బాలతో పాటు వాడిని కూడా బక్కరా దోసేయండి. అంతేకాదు, మా చేత అబద్ధపు సాక్ష్యం చెప్పించినందుకు ఐపీసీ సెక్షన్, అదే సెక్షన్ మాకు గుర్తులేదు కానీ ఆ సిఐని సస్పెండ్ చేయండి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఆర్డర్, ఆర్డర్. నేను ఏ తీర్పునైతే రాశానో దాన్ని నా వెనక నుండి తొంగి చూసినట్టుగా మాట్లాడిన ఆ ఇద్దరి తీర్పుతో ఏకీభవిస్తూ ఆ శిక్షల్ని అమలుపరచమని ఆదేశించడమైనది. బాబు, బాబు, ఆ దుర్మార్గుల బారి నుండి నా బిడ్డ మాన మర్యాదలు కాపాడారు. మీ రుణం ఎలా తీర్చుకోగలను బాబు? పెద్దలు అలా అనకూడదు. ఈ చెల్లికి ఒక తోడబుట్టిన వాడు ఉంటే ఏం చేసేవాడు? నేను అదే చేశాను. బయలుదేరండి. నువ్వు నన్ను పిక్ పాకెట్ చేయమంటావు ఎలా ఉందంటే
మన వార్డు కౌన్సిలర్ గా పోటీ చేయమన్నట్టుంది. చెయ్యాలి, తప్పదు. ఏండే 500 నోటికి సిల్లర్ ఉందా అండి? 200 ఇస్తారంటే మార్చుకొచ్చిస్తాను. అయ్యి బాబాయ్ బలెటారండి. నేనే మా రాంపండి దగ్గర సేవదులు తీసుకొచ్చా. ఏండే ఈడేడో తంతి తపాలా కార్యాలయం ఉందంటే ఏడండి? అంతే, తప్పలా కార్యాలయమా? అదే పోస్ట్ ఆఫీసు. సారీ, నాది ఇంగ్లీష్ మీడియం. ఆహా. ఇంతకేమైనా దేవురు ఆకీడండి. ఏ కీడు? ఆకీడండి భీమవరం పక్కన. ఏ పని మీద వచ్చారేటి? ఆ అమ్మకానికి వచ్చానండి. మాది పూతరేకుల వ్యాపారం. ఇదే పోస్ట్ ఆఫీసు, వెళ్ళండి. థ్యాంక్స్ అండి. ఏండే లోపల ఇంగ్లాండ్ లెటర్లు దొరుకుతాయా? ఇంగ్లాండ్ లెటర్లు ఇంగ్లాండ్ లోనే దొరుకుతాయి. ఆ. ఇక్కడ ఇంగ్లాండ్ లెటర్ మాత్రమే దొరుకుతాయి. థ్యాంక్స్ అండి. ఏండే ఇందాక అలాకులంగా నా జేబులో 500 నోట్లు తీసుకున్నారు కదా, అది ఇస్తారా? చూసావా, నిజంగానే వేళాకోళంగా తీశారు. ఇందా థ్యాంక్స్ అండి. చూసావా బాసు, ఆ కీడుగాడు కూడా నా ఫలితాన్ని కనిపెట్టేశాడు. ఇక నువ్వే రంగంలోకి. ఉమ్. క్యాండిడేట్ నెంబర్ 2 బాసు, ఉమ్. రంగంలోకి దూకు. సారీ సార్, చూసుకుని వెళ్ళబోయ్. రియలీ సారీ సార్. ఈ పర్సు చూస్తే చిన్నప్పుడు గోళికాయలు ఆడుకున్నప్పుడు కొన్న పర్సులా ఉంది. డబ్బెంతో చూడరా. ముష్టి 1000 రూపాయలు, లంచ్ కూడా సరిపోదు. ప్రేమైన అమ్మకి సాగర్ నమస్కరించు రాయినది. నా ట్రైనింగ్ పూర్తయిందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు చెల్లాయి ఎంతో కష్టపడి నాకు డబ్బులు పంపించారు. నాకు త్వరలో ఫారెస్ట్ ఆఫీసర్ గా పోస్టింగ్ రాబోతుంది. ట్రైనింగ్ అయిపోగానే వద్దాం అనుకున్నాను, కానీ అక్కడికి వచ్చి మీకు భారం అవ్వడం ఇష్టం లేక ఇక్కడే ఉండి ట్యూషన్లు చెబుతున్నాను. నా భోజనం ఖర్చులు పోను, మిగిలిన 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేస్తున్నానమ్మా. ఇక మనకే కష్టాలు ఉండవమ్మా. డ్యూటీలో జాయిన్ అవ్వగానే వచ్చి నిన్ను చెల్లిని తీసుకెళ్తాను. చెల్లిని అడిగానని చెప్పు. ప్రేమతో నీ సాగర్. సాగర్, మీరు? నీ పర్సు పోయిందా? అవును సార్, నా పర్స్ పోయింది. దొరికితే నా పర్స్ నాకు ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. దాంతో నాకు చాలా అవసరం ఉంది సార్, ప్లీజ్ సార్. ఇదేనా? ఇదే సార్. అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి సార్. ఇదిగో మీ అమ్మగారికి నువ్వు రాసిన లెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చిన్న విషయానికి అంత అప్సెట్ అవుతా ఎందుకు? ఇది చిన్న విషయం కాదు సార్, నా లైఫ్ లో నేను చేస్తున్న చాలా గొప్ప విషయం సార్. ఇన్నాళ్ళు తన కష్టం మీద బతికిన నేను మొదటిసారిగా మా అమ్మకు నా సంపాదన పంపిస్తున్నాను సార్. ఈ డబ్బు పోయిందనేసరికి మా అమ్మకి చెల్లికి జీవితాంతం అండగా నిలబడలేనేమోనని భయం వేసింది సార్. అవును సార్, అందరికీ తాగుడు పేకాట లాంటి వ్యసనాలుంటే నా వ్యసనం చదువు. చిన్నప్పుడే మా నాన్నగారు చనిపోతే నన్ను మా చెల్లిని పెంచడానికి మా అమ్మ పాచి పనులు కూడా చేసింది సార్. తనకు సహాయం చేయడానికి వెళ్ళి నాకు చదువుకోవాలని మంచి మార్కులు తెచ్చుకోవాలని ఆశగా ఉండేది. అది తెలిసి మా అమ్మ నన్ను చదివించడానికి నిశ్చయించుకుంది. చదువుకునే నా క్లాసులు పెరగడంతో పాటు మా అమ్మ పనులు చేసే ఇల్లు కూడా పెరిగాయి. నాతో పాటు నా చెల్లిని కూడా చదివిస్తుంది. తన పస్తులుండి మా ఆకలి తీర్చేది. ఇద్దరినీ చదివించడం కష్టమవుతుందని నా చెల్లెలు తన చదువు అనుకుంది. నేను పగలు చదువుకుంటూ రాత్రులు పార్ట్ టైం జాబ్ చేసేవాడిని. అయినా నా చదువుకు డబ్బులు చాలట్లేదని చెల్లెలు కూడా అమ్మతో పాటు పనికి వెళ్ళింది. పేపర్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ గా నా పేరు చూసి వాళ్ళు పడే కష్టమంతా మర్చిపోయేవాళ్ళు. ఫైనల్ గా నేను IFS కి ప్రిపేర్ అయ్యాను. ఎగ్జామినేషన్స్ కి 3000 రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది. ఒరే సాగర్, మనం అందరం దాచిన డబ్బంతా లెక్క పెడితే 2500 రూపాయలు అయ్యాయి. పరీక్ష ఫీజుకి ఇవి సరిపోతాయిగా? లేదమ్మా, 3000 కట్టాలి. అయినా ఇక మీదట నేను చదవనని చెప్పానుగా. నేను ఇంత ఎదిగా కూడా నా గురించి మీరు కష్టపడడం ఏంటమ్మా? ఇప్పటి వరకు చదివిన దాంతోనే ఏదైనా జాబ్ ట్రై చేసుకుంటాను. ఇక్కడ దాకా వచ్చావు, ఇంకెంత నాన్నా? ఒక నెలలో పరీక్షలు కూడా అయిపోతాయి కదా, వాటిల్లో కూడా నువ్వు ఫస్ట్ వస్తావురా, నాకు తెలుసు. మిగిలిన 500 గురించి ఇంకెన్ని ఇళ్లలో పనిచేస్తావమ్మా? వాటి గురించి ఆలోచించుకురా. అమ్మా, నా ఓణీలకని ఈ డబ్బులు పక్కన పెట్టాం కదమ్మా, ఈ 500 కూడా అన్నయ్యకిచ్చే. వచ్చే నెల జీతంలో నేను బట్టలు కొనుక్కుంటాను.